హాయ్ అండి. రాయలసీమల స్టైల్లో కారం పొడి లేదా చెనక్కాయల పొడి లేదా తెల్లవాయల పొడి ఏదైనా అంటారు, రకరకాల పిలుస్తారు. కానీ ఈరోజు ఇలా మా ఇంట్లో తయారు చేసుకున్నాము. ఒక్కసారి ఇలా ట్రై చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కానీ చెనక్కాయల పొడి చాలా బాగుంటుంది. ఫస్ట్ 2 కప్పులు శనగకాయ పప్పులు బాగా వేపుకున్నాను. ఇవి మాడకోకుండా సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా వేపుకుంటే చాలా బాగుంటుంది. శనగకాయ పప్పులు వేపుకోవడంలోనే పొడి చాలా బాగుంటుంది. మాడితే అస్సలు పొడి అనేది బాగుండదు. అందులోకి ఎండుమిరపకాయలు తగినన్ని, ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ మిరపకాయలు వేసుకోవచ్చు, లేదా తక్కువ కారం కావాలన్నా కొద్దిగా తక్కువ మిరపకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. అందులోకి జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు బాగా వేపుకున్నాక తర్వాత మనం ముందుగా వేపు పెట్టుకున్న శనగకాయ పప్పును పొట్టంతా తీసుకొని ఇలా గిన్నెతో అంటే వేడిగా ఉండేటప్పుడు ఆ పొట్టంతా పోయి చాలా బాగుంటాయి, పప్పులు వస్తాయి బాగా. తర్వాత మనం రోట్లోకి ఉప్పు, కొద్దిగా వేపి పెట్టుకున్న ఉప్పు, మిరగాయలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ మెత్తగా దంచుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం కొన్ని ఉల్లిపాయలు, తెల్లగడ్డలు బాగా ఒలిచి పెట్టుకొని పొట్టు తీసి ఇవి దంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వాటిలో శనగకాయ పప్పులన్నీ వేసి ఇవి మెత్తగా దంచి పెట్టుకోవాలి. ఇవి మెత్తగా దంచి పెట్టుకున్న తర్వాత అన్నీ వేసుకోవాలి పప్పులు బాగా. తర్వాత అవి మెత్తగా మెదిగిన తర్వాత శనగకాయ పప్పులు మెదిగిన తర్వాత కొద్దిగా లాస్ట్లో అంతా మనం తీస్తామనేటప్పుడు రోట్లోంచి అప్పుడు తెల్లగడ్డలు మనం వేసుకుంటే ఇంకా శనగకాయల పొడి రెడీ అయిపోయినట్లే. ఒకసారి ఇలా చేసుకొని చూడండి, అది మా అమ్మ స్టైల్లో, అందులోనూ రోట్లో చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసుకోండి. ఇది మనము ఒక 20 రోజులు కానీ 30 రోజులు కానీ నిల్వ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలా అయినా పెద్దవాళ్ళు చేసే వంటల్లో కానీ ఎలా అయినా చాలా బాగుంటాయి. నేను మా అమ్మని అడిగి మేము ఇంట్లోకి దంచించుకుంటున్నాను, అది అందులోనూ రోట్లోను. ఇట్లా గిన్నెకు తీసి పెట్టుకుంటాము మేము. కావాల్సినప్పుడు అన్నంలోకి కానీ ఎందులోకైనా సైడ్గా పెట్టుకొని తింటాము. ఇలా ఒకసారి ట్రై చేయండి. మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ అండి.